తొడుసు వెంకటేష్ గారు యాక్చువల్గా కొన్ని రోజుల క్రితం వచ్చి మన దగ్గర అదృష్టత్రం ఆర్డర్ ఇచ్చారు. అదృష్టత్రం ఆర్డర్ ఇచ్చిన తర్వాత అంతకుముందు చాలా ఆయన ముఖం కానీ ఆయన కానీ చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు ఉండేది. ఇప్పుడు చూడండి కళ్ళు కానీ మనిషి ఎంత సినిమా యాక్టర్ లాగా ఉన్నారు, అంత ఫుల్ తేజస్ అయిపోయింది. ఆయన కూడా ఎంతో సంతోషంగా నేను ఆర్డర్ ఇచ్చి వెళ్ళటం ఏంటి నాకు అనేక రకాలుగా కలిసి వస్తుందండి. చాలా హాయిగా ఉంది, మనసంతా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుందని చెప్తున్నారు. ఆయన ఇచ్చిన వస్తువు తీసుకెళ్ళడానికి వచ్చారు. అయ్యా డబ్బులు కూడా తెచ్చారా అయ్యా? వారిని అడిగి ఏం జరిగింది ఎలా జరిగింది అడుగుదాం. అయ్యా ఎట్లా జరిగింది? మీరు పెట్టుకుందాం అనుకున్న తర్వాత ఎలా అనిపించింది మీకు? మనసంతా మంచిగా ప్రశాంతంగా ఉంది. ఫస్ట్ ఉన్న దానికంటే ఇప్పుడు చాలా కొంచెం బాగుంది, బెటర్గా ఉంది. ఓకే, ఇంకా బెటర్గా అయితే సంతోషపడుతున్నాను. మీకు మంత్రము ఇచ్చిన తర్వాత మంత్రం రోజు చదువుకుంటుంటే తేడా తెలిసిపోయిందా? తెలిసిపోతుంది, చాలా తెలుసు, అన్ని రకాలుగా అన్ని విధాలుగా మంచిగా ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతానని తెలుస్తుందా? సక్సెస్ అవుతాను. కనీసం మీరు 100 కోట్లు సంపాదించిన తర్వాత మళ్ళీ నాతో మాట్లాడండి. ఈలోగా చిన్న విషయాలు మాట్లాడదు. రోజు ఏదో ఒక పండగలాగా జరుగుతుంటుంది, ఏదో ఒక మంచి విషయాలు జరుగుతుంటాయి. అది కామన్ విషయం. ఒక రియల్ ఎస్టేట్లో 10 లక్షలు 20 లక్షలు అనేది చాలా చిన్న విషయం. ఒక టార్గెట్ పెట్టుకోండి, 100 కోట్లు అనే ఒక టార్గెట్ పెట్టుకొని, టార్గెట్ పెట్టుకున్నాక ఆ 100 కోట్లకు సంబంధించిన ఒక ఆస్తి కానీ, బిల్డింగ్ కానీ, పేపర్లు కానీ, కారు కానీ, మీరు వాడాలనుకున్న కారు యొక్క బొమ్మ తీసుకొచ్చి ఇంట్లో ఈశాన్య మూల పెట్టుకోండి. అట్లాగే మీరు చేద్దాం అనుకున్న పనులు ఏమున్నాయో దానికి సంబంధించినవన్నీ కూడా, మీరు సంపాదిద్దాం అనుకున్న డబ్బులకు సంబంధించినవి కూడా ఆ బొమ్మలు కానీ, దానికి సంబంధించిన కాగితం మీద రాసన్న కానీ ఇంట్లో ఈశాన్య మూల పెట్టుకోండి. మీరు ఇప్పుడు పెట్టుకున్న రత్నం యొక్క ప్రభావం ఏంటంటే, మీరు మనసులో ఏదైతే తలుచుకుంటారో అవన్నీ అయిపోతూనే ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ఎవరైనా 100 కోట్లు అంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. 100 కోట్లు వచ్చిన తర్వాత అయ్యే చాలా తక్కువ అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు మీ సర్కిల్లో ఉన్న వాళ్ళందరూ 1000 కోట్లు ఉంటారు. అందువలన ఫస్ట్ నుంచే కొద్దిగా ఎక్కువ కోరుకోండి, చక్కగా చేసుకోండి. రియల్ ఎస్టేట్లో 100 కోట్లు అనేది చాలా చిన్న విషయం, పెద్ద టైం పట్టేది ఏమీ కాదు, అద్భుతంగా సాగుతుంది. మీకు ఏదైతే మంత్రం ఇచ్చామో ఆ మంత్రం రోజు చదువుకోండి. దాంతోపాటు ఇప్పుడు మీకు లక్ష్మీ గణపతి మంత్రం ఇచ్చాను, ఆ మంత్రం చేసుకోండి. ఆ తర్వాత 1 లీటరు ఆవు నెయ్యి సీసా తీసుకొచ్చి దాంట్లో మేము ఇప్పుడు ఇచ్చిన పసుపు కలిపి 116 రూపాయి కాయిన్స్ దాంట్లో వేసి, వీలుంటే ఏదైనా బంగారపు కూడా ఏదైనా వస్తువు ఉంటే దాంట్లో వేసుకొని ఇంట్లో అది చక్కగా మూత పెట్టి ఇంట్లో పెట్టుకుని రోజుకు ఒకసారి దండం పెట్టుకోండి. మీరు ఆ డబ్బులు దాంట్లో నెయ్యిలో ఎట్లయితే మునిగిపోయినాయో కొన్ని రోజుల తర్వాత మీరు, మీ కుటుంబము, మీకు సంబంధించిన వాళ్ళు, మీ సంస్థ, మీరు ఇప్పుడు పెట్టుకునే రియల్ ఎస్టేట్ కంపెనీ, ఇవన్నీ కూడా అన్ని వైపుల నుంచి ఐశ్వర్యంలో మునిగిపోతుంది.